హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'మత్తులో కౌగిల్లో బంధించిన భర్త' పార్ట్ 7 మరి కథలోకి వెళ్తే, మరుసటి రోజు సాయంత్రం విక్రమ్ ఇంట్లో సహస్ర దేవుడి దగ్గర దీపం పెట్టి తులసి కోటకు దండం పెట్టుకుని లోపలికి వచ్చింది. అప్పటికే విక్రమ్కు సపరేట్ చేస్తున్న డాక్టర్ల టీం తమ డ్యూటీ ముగించుకొని బయటకు వస్తున్నారు. దేవ్ సహస్ర దగ్గరకు వచ్చి, మేడం, నైట్ డ్యూటీ కోసం హాస్పిటల్ నుంచి ఒక సీనియర్ నర్సును పంపించారు. ఆమె పేరు నిర్మలాట. ఆమె డాక్యుమెంట్స్, ఐడి కార్డ్స్ అన్నీ చెక్ చేశాను. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఆమెను లోపలికి పంపించమంటారా అని అడిగాడు. సహస్ర తల ఊపి, సరే దేవ్ గారు, నేను కూడా ఆమెతో మాట్లాడతాను, లోపలికి తీసుకురండి అని చెప్పింది. గుమ్మం నుంచి భవాని లోపలికి అడుగుపెట్టింది. తెలుపు రంగు నర్సు యూనిఫామ్, ముఖం మీద ప్రశాంతమైన చిరునవ్వు. చేతిలో మెడికల్ కిట్తో ఆమె నడిచి వస్తూ ఉంటే అన్నపూర్ణ గారికి కూడా ఎంతో నమ్మకం కుదిరింది. నమస్తే అమ్మా, నా పేరు నిర్మల. హాస్పిటల్ నుంచి నన్ను స్పెషల్గా విక్రమ్ బాబు గారి నైట్ డ్యూటీ కోసం పంపించారు. ఇలాంటి కోమా పేషెంట్స్కు రాత్రిపూట చాలా అబ్జర్వేషన్ కావాలి. మీరు నిశ్చింతగా ఉండండి, నేను చూసుకుంటాను అని ఎంతో నమ్మకంగా చెప్పింది భవాని. శాస్త్ర ఆమెను నిస్తం గమనించింది. ఆమె మాట తీరు, ప్రవర్తన అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ ఎందుకో సహస్రం మనసులో ఒక చిన్న మూలం, ఏదో అస్పష్టమైన అలజడి. ఒక భార్యగా తన భర్త ప్రాణాల విషయంలో ఆమెకెవరి మీద గుడ్డి నమ్మకం లేదు. రండి నిర్మల గారు, విక్రమ్ గారి గది పైనుంది. ఆయనకు ఏం మందులు వేయాలో నేను వివరిస్తాను అని చెప్పి భవాన్ని తీసుకుని పైకి వెళ్ళింది సహస్రం. గదిలోకి రాగానే భవాని కళ్ళు ఆ గదిని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ను, ముఖ్యంగా విక్రమ్ బెడ్ దగ్గర ఉన్న వెంటిలేటర్ను స్కాన్ చేశాయి. సహస్ర మందుల షీట్ తీసి వానికి చూపిస్తూ, చూడండి నిర్మల గారు, ఇవి రాత్రి ఇవ్వాల్సిన డోస్. కానీ గుర్తుంచుకోండి, నేను లేకుండా ఆయనకు ఏ ఇంజెక్షన్ ఇవ్వకూడదు అని చెప్పింది. భవాన్ నవ్వుతూ, అలాగేనమ్మా, మీరు భయపడకండి. నేను 30 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను. విక్రమ్ గారు లాంటి పేషెంట్స్ను ఎంతో మందిని చూశాను. నేను ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. మీరు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి, రాత్రంతా మేలుకొని ఉన్నారు కదా అని ఎంతో ఆప్యాయంగా చెప్పింది. సహస్ర మాటలకు తల ఊపి గదిలోంచి బయటకు వెళ్ళడానికి అడుగు వేసింది. భవాని పెదవుల మీద విజయ గర్వం మెరిసింది. ఈ పల్లెటూరి పిల్లను బురిడి కొట్టించడం చాలా ఈజీ. ఈ రాత్రితో విక్రమ్ గాడి కథ కంచికి అని మనసులో అనుకుంది. కానీ గుమ్మం దాటాక వెళ్ళిన సహస్ర అకస్మాత్తుగా ఆగిపోయి వెనక్కి తిరిగింది. సహస్ర చూపులు నేరుగా భవాని చేతుల మీద పడ్డాయి. ఒక నర్సుగా 30 ఏళ్ళ అనుభవం ఉందని చెబుతున్న భవాని చేతివేళ్ళు, అరచేతులు చాలా కరుకుగా, ఏదో కఠినమైన పనులు చేసినట్టు గరుగ్గా ఉన్నాయి. సాధారణంగా నర్సులు ఎప్పుడూ గ్లౌస్ వాడుతూ చేతులను చాలా శుభ్రంగా, మృదువుగా ఉంచుకుంటారు. కానీ భవాని చేతి మణికట్టు దగ్గర ఒక పాత గాయం తాలూకు పెద్ద మచ్చ కూడా ఉంది. సహస్రకు అనుమానం బలపడింది. నెమ్మదిగా వెనక్కి నడిచి వచ్చి, నిర్మల గారు, మీకు 30 ఏళ్ళ అనుభవం ఉందని చెప్పారు కదా, విక్రమ్ గారి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే ముందుగా చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి అని సూటిగా అడిగింది. భవాని ఈ అకస్మాత్తుకు ప్రశ్నకు ఒక క్షణం తడబడింది. తను కిరాయి హంతకురాలే కానీ నిజమైన నర్సు కాదు. అయినా ధైర్యం తెచ్చుకొని ఆ ఆక్సిజన్ మాస్క్ సరిగ్గా ఉందలే చూసి, సిలిండర్ ఫ్లో పెంచుతాను అమ్మా అని సాధారణంగా ఎవరికైనా తెలిసిన సమాధానం చెప్పింది. సహస్ర కళ్ళు ఎరుగ్గా మారాయి. కానీ విక్రమ్ గారికి ఆక్సిజన్ మాస్క్ లేదు కదా నిర్మల గారు. ఆయనకు వెంటిలేటర్ ట్యూబ్ ద్వారా నేరుగా ట్రాకియాకు ఆక్సిజన్ వెళ్తుంది. ఒక స్పెషలిస్ట్ నర్సుగా ఆ ట్యూబ్కి ఏదైనా బ్లాక్ వస్తే శాంక్షన్ చేయాలని మీకు తెలియదా? కనీసం ఆయనకు ఏ విధానంలో ఆక్సిజన్ వెళ్తుందో కూడా గమనించకుండా అంత ధీమాగా ఎలా చెబుతున్నారు అని నిలదీసింది. భవానికి చెమటలు పడ్డం మొదలయ్యాయి. ఈ అమ్మాయి ఇంత అబ్జర్వేషన్స్తో ఉంటుందని ఆమె అస్సలు ఊహించలేదు. అది నేను ఇంకా ఫైల్ పూర్తిగా చూడలేదమ్మా అని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించింది. మీరు ఫైల్ చూడవలసిన అవసరం లేదు. మీ కళ్ళ ముందే పేషెంట్ ఉన్నాడు. మీ చేతులు ఒక నర్స్ చేతుల్లా లేవు. మీ చూపులో దయ లేదు. మీరెవరు? మిమ్మల్ని ఇక్కడికి పంపిందెవరు
అని సహస్ర గొంతు పెంచి అడిగింది. ఆ అరుపుకు బయట ఉన్న దేవ్ వెంటనే గదిలోకి వచ్చాడు. భవాని దొరికిపోయాను అని గ్రహించి ఒక్క ఉదుట్న తన జోబులో దాచుకున్న ఒక చిన్న కత్తిని బయటకు తీసి సహస్ర మీదకు దూకింది. ఎక్కువ తెలివితేటలు చూపిస్తే వీడి కంటే ముందే నిన్ను పైకి పంపుతాను అంటూ కత్తితో సహస్రను పొడవబోయింది. కానీ సహస్ర ఏమాత్రం భయపడలేదు. తన భర్తను కాపాడుకునే క్రమంలో ఆమె మృత్యువుని సైతం ఎదిరించడానికి సిద్ధంగా ఉంది. కత్తి దూసుకువస్తున్న భవానీ చేతిని పక్కనే ఉన్న ఒక ఫ్లవర్ వాస్తో గట్టిగా కొట్టింది సహస్ర. ఆ దెబ్బకు భవానీ చేతిలో కత్తి కింద పడిపోయింది. మరుక్షణం దేవు ముందుకు వచ్చి భవాన్ని నేలకేసి కొట్టి ఆమె చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు. వదలరా నన్ను, ఆ ప్రకాష్ మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టడు అని అరిచింది భవాని. దేవ్ ఆమెను బయటకు లాక్కు వెళ్తూ, నువ్వు లోపలికి వెళ్దామే లేటు. నీ ఐడి మీద నాకు కూడా డౌట్ వచ్చి హాస్పిటల్లో క్రాస్ చెక్ చేశాను మేడం. అసలు నిర్మల గారిని ఎవరో దారిలో కిడ్నాప్ చేసి ఈమెను ఆ ప్లేస్లో పంపారు. మీరు చాలా అలర్ట్గా ఉండటం వల్లే పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పాడు దేవ్. సహస్ర రొప్పుతూ నేల మీద పడిన ఆ కత్తిని చూసింది. తన భర్త ప్రాణాలకు అడుగడుగున ముప్పు పొంచి ఉందని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. విక్రమ్ మంచం దగ్గరకు వెళ్ళి అతడి చేతిని పట్టుకొని, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు విక్రమ్ గారు. ఈ సహస్ర ఒక కంచుకోటలా మీ చుట్టూ ఉంటుంది అని గట్టిగా చెప్పింది. దేవ్ పోలీసులకు అప్పగించడానికి భవాన్ని తీసుకెళ్లాడు. ప్రకాష్ ఆటలు ఇక సాగవని సహస్ర నిరూపించింది. ఆ రాత్రి ప్రశాంతంగా గడిచింది. సహస్ర విక్రమ్ పక్కనే కూర్చుని అతడితో మాట్లాడుతుంది. పగలు జరిగిన పోరాటం వల్ల ఆమెకు చాలా అలసటగా ఉన్నాం. తన భర్తను ఒంటరిగా వదలడానికి ఇష్టపడలేదు. చూసారా విక్రమ్ గారు, అందరు నన్ను అమాయకురాలని అనుకుంటారు. కానీ నా భర్త ప్రాణాల మీదకు వచ్చేసరికి నేను ఏమైపోయానో నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రేమలో ఎంత శక్తి ఉంటుందో మీరే నాకు నేర్పించారు అంటూ ఆమె తన తలను నెమ్మదిగా విక్రమ్ గుండెల మీద వాల్చింది. అతడి హృదయ స్పందన ఆమెకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆ లయలో ఆమెకు ప్రపంచంలోని ప్రశాంతత అంత దొరికినట్టు అనిపించింది. కళ్ళు మూసుకొని ఆ స్పందనను ఆస్వాదిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. కోమాలో నిశ్చేష్టుడై ఉన్న విక్రమ్ కండ్రెప్పలు కొద్దిగా అదిరాయి. అతడి మోసిన కళ్ళ మూల నుంచి ఒక చిన్న కన్నీటి చుక్క జారి సహస్ర నుదుటి మీద పడింది. సహస్ర వెంటనే ఉలిక్కిపడి తల పైకెత్తింది. విక్రమ్ కళ్ళ నుంచి కారుతున్న కన్నీటిని చూసి ఆమె ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. విక్రమ్ గారు, మీరు ఏడుస్తున్నారా? నా మాటలు మీకు వినిపిస్తున్నాయా అంటూ ఆనందంతో ఆమె గుండె పగిలేలా ఏడవటం మొదలుపెట్టింది. అతడి కన్నీళ్లు తుడుస్తూ, అవును, ఆయనకంతా వినిపిస్తుంది. ఆయన తిరిగి వస్తున్నారు, నా విక్రమ్ తిరిగి వస్తున్నాడు అని సంతోషంతో ఉప్పొంగిపోయింది. కానీ సంతోషం ఎంతకాలం? మరోవైపు తన ప్లాన్ కూడా ఫెయిల్ అయిందని తెలుసుకున్న ప్రకాశం ఇప్పుడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ సహస్ర ఒక కంచుకోట్ల వాణ్ణి కాపాడుతుంది. విక్రమ్ను కొట్టాలంటే ముందు ఆ కంచుకోటను బద్దలు కొట్టాలి. అంటే విక్రమ్ కంటే ముందు సహస్రను అంతం చేయాలి. రేపే ఆమెని భూమి మీద లేకుండా చేస్తాను అని పళ్ళు నూరుకున్నాడు. అర్ధరాత్రి నిశ్శబ్దం. బయట కురుస్తున్న వర్షపు చినుకుల శబ్దం తప్ప ఆ గదిలో మరి అలికిడి లేదు. కానీ ఆ క్షణంలో సహస్రం మనసులో మాత్రం ఆనందపు తుఫాను చెలరేగుతుంది. కోమాలో ప్రాణవాయువు కోసం యంత్రాలపై ఆధారపడిన విక్రమ్ కళ్ళ నుంచి జారిన ఆ ఒక్క కన్నీటి చుక్క సహస్ర పాల్ట అమృతపు బిందువులా మారింది. విక్రమ్ గారు. ఆమె గొంతులో సంతోషం ఆరాటం ఒక్కసారిగా పెళ్ళుబీకాయి. అతని ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని ఆ కన్నీటిని తన పమిటతో తుడిచింది. అతడి కండ్రెప్పలు కొద్దిగా అదిరాయి. ఆ చిన్న కదలికను చూసి సహస్ర ఆనందంతో వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. వెంటనే బయట ఉన్న నర్సును దేవుని పిలిచింది. రాత్రి డ్యూటీలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ హుటాహుట్ నా గదిలోకి వచ్చాడు. డాక్టర్ విక్రమ్ కండ్రెప్పలను తెరిచి టార్చ్ లైట్తో చెక్ చేశాడు. పల్స్ చూశాడు. హార్ట్బీట్ మానిటర్లోని రీడింగ్స్ను నిశితంగా గమనించాడు. ఆయన ముఖంలో నెమ్మదిగా ఒక చిరునవ్వు వికసించింది. ఇది నిజంగా మిరాకిల్ సహస్రగారం అన్న డాక్టర్ ఎంతో సంతోషంగా. కోమాలోకి వెళ్ళిన పేషెంట్స్ బ్రెయిన్ ఇంత త్వరగా రెస్పాండ్ అవ్వడం చాలా అరుదు.
మీ మాటలు, మీ స్పర్శ ఆయన బ్రెయిన్ మీద చాలా పాజిటివ్ ఎఫెక్ట్ చూపించాయి. ఆయన మెదడు తిరిగి వాస్తవ ప్రపంచంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ కన్నీటి చుక్కే దానికి నిదర్శనం. ఆయన ఏడుస్తున్నారంటే ఆయనకి ఎమోషన్స్ అర్థమవుతున్నాయి. త్వరలోనే ఆయన పూర్తిగా కళ్ళు తెరుస్తారు. ఆ మాటలు వినగానే సహస్ర 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. దేవుడికి కూడా ఎక్కలేని సంతోషం వచ్చింది. కింద గదిలో పడుకున్న అన్నపూర్ణ గారికి ఈ విషయం తెలియగానే ఆమె పరుగున పైకి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని కోడల్ని గుండెలకు హత్తుకున్నారు. నీ ప్రేమ నా కొడుక్కి ప్రాణం పోసిన తల్లి. నువ్వు నా ఇంటికి కోడలుగా రావటం నా పూర్వజన్మ సుకృతం అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. ఆ రాత్రంతా సహస్రకు నిద్ర పట్టలేదు. విక్రమ్ కళ్ళు తెరిచి తనను సహస్ర అని పిలిచే అద్భుతమైన క్షణం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఆమె ప్రేమలో ఉన్న అపారమైన శక్తి ఆ మృత్యువును కూడా వెనక్కి తరిమి కొట్టిందని ఆ ఇల్లంతా నమ్ముతుంది. మరోవైపు నగర శివర్లలోని ప్రకాష్ స్థావరం. కిరాయి హంతకురాలు భవాని దొరికిపోయిందన్న వార్త ప్రకాష్ని పిచ్చివాణి చేసింది. టేబుల్ మీద ఉన్న వస్తువులన్నిటినీ నేలకేసి కొడుతూ విలవిల్లాడిపోతున్నాడు. ఆ దేవుగాడి సెక్యూరిటీని ఛేదించడం అసాధ్యం. ఆ ఇల్లు ఒక కంచుకోట. అందులో విక్రమ్ గాడిని ఆ సహస్ర ఒక కాపల కుక్కలా రక్షిస్తుంది. ఇప్పుడు విక్రమ్ గాడు కళ్ళు తెరిచాడంటే నా పని అయిపోయినట్టే. నీ బతకాలి అంటే వాడి కళ్ళు శాశ్వతంగా మూతపడాలి. కానీ ఎలా? ఆ కంచుకోటను బద్దలు కొట్టడం ఎలా అని తలపట్టుకున్నాడు ప్రకాశం. వాడి అనుచరుడు శివ ముందుకొచ్చాడు. బాస్, మనం లోపలికి వెళ్ళలేము, కానీ ఆ సహస్రను బయటకు రప్పించవచ్చు కదా అని అన్నాడు. ప్రకాష్ తల పైకెత్తి కళ్ళు ఇరుకు చేసి చూశాడు. బయటికా? పిచ్చారా నీకు? విక్రమ్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ సహస్ర అడుగు బయట పెడుతుందా? పెడుతుంది బాస్, శివ నమ్మకంగా అన్నాడు. నేను ఆ సహస్ర గురించి ఆరా తీశాను. ఆమెకు విక్రమ్ గారు అంటే ఎంత ప్రాణమో. తను పనిచేసిన స్కూల్లో చింటూ అనే అనాథ పిల్లాడు అన్నా కూడా అంతే ప్రాణం. ఆమె ఆ హాస్టల్లో ఉన్న రోజులు ఆ పిల్లాడికి తల్లిలా అన్నీ తనే చేసింది. ఆ పిల్లాడికి ఏ ఆపద వచ్చినా ఆమె తట్టుకోలేదు. ఇప్పుడు ఆ పిల్లాడిని మనం టార్గెట్ చేస్తే విక్రమ్ పక్కనే ఎంత కాపలా ఉన్నా ఆమె ఖచ్చితంగా బయటకు వస్తుంది. ప్రకాష్ కళ్ళల్లో క్రూరమైన మెరుపు. శివ భుజం తట్టి గట్టిగా నవ్వాడు. బ్రిలియంట్ ఐడియా శివ. మనిషికి ఎక్కడ కొడితే నొప్పి వస్తుందో కరెక్ట్గా పసిగట్టావు. విక్రమ్ను కాపాడుకోవాలన్న ఆమె తపన కంటే ఒక పసివాన్ని కాపాడాలన్న ఆమె మాతృ ప్రేమ చాలా బలమైంది. ఆ ప్రేమని ఆమెకు ఉరితాడుగా మారుద్దాం. ఇప్పుడే ఇదే క్షణంలో ఆ చింటుగాడిని ఎత్తుకురండి. వారిని అడ్డం పెట్టుకుని ఆ సహస్రను మన అడ్డాకు రప్పించండి. ఆ తర్వాత నా చేతులతోనే ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని పళ్ళు నూరుతున్నాడు ప్రకాశం. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంది. సహస్ర విక్రమ్కు తన చేతులతోనే మందులు వేసి ముఖం తుడుస్తూ అతనితో మాట్లాడుతుంది. అప్పుడే సహస్ర ఫోన్ మోగింది. అది స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి వచ్చిన కాల్. సహస్ర చిరునవ్వుతో ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో సార్, చెప్పండి. అవతల వైపు నుంచి ప్రిన్సిపాల్ గొంతు వణుకుతుంది. సహస్ర గారు, ఘోరం జరిగిపోయింది. మన చింటూను ఎవరు కిడ్నాప్ చేశారు. సహస్ర గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న టవల్ కింద పడిపోయింది. ఏమంటున్నారు సార్? చింటూని కిడ్నాప్ చేయడం ఏంటి? వాడు చిన్నపిల్లాడు కదా. అవును సహస్ర గారు. ఉదయం స్కూల్ వ్యాన్ ఎక్కుతూ ఉండగా ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తులు వాడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకుపోయారు. వాళ్ళు ఒక నెంబర్ నుంచి నాకు కాల్ చేసి ఈ విషయం పోలీసులకు చెబితే పిల్లవాడిని చంపేస్తామని బెదిరించారు. వాళ్ళకు డబ్బులు వద్దట, కేవలం మీతోనే మాట్లాడతారట. మీకు ఆ నెంబర్ పంపిస్తున్నాను. దయచేసి వాడి ప్రాణాలు కాపాడండి అని ఏడుస్తూ ఫోన్ కట్ చేశాడు ప్రిన్సిపల్. సహస్రకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. చింటూ అమాయకపు నవ్వు. సహస్ర టీచర్, మీరు నా అమ్మ లాంటివారు అని వాడు పలికిన ముద్దు మాటలు ఆమె కళ్ళ ముందు మెదిలాయి. విక్రమ్ లాగే ఆ పిల్లాడు కూడా ఆమె ప్రాణంతో సమానం. తల్లి లేని ఆ పిల్లాడికి తానే తల్లిగా మారింది. ఇప్పుడు వాడి ప్రాణాలకు ముప్పు అనగానే ఆమె లోపల ఉన్న మాతృప్రేమ కట్టలు తెంచుకుంది. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్కి ఒక కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది.
అందులో ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఓపెన్ చేసి చూడగానే సహస్ర కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. వీడియోలో చింటూను ఒక కుర్చీ కట్టేసి ఉంచారు. వాడు భయంతో వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ వీడియో కిందే ఒక టెక్స్ట్ మెసేజ్ ఉంది. నీ పిల్లాడు బతకాలంటే నేను పంపిన లొకేషన్కి అరగంటలో ఒంటరిగా రావాలి. పోలీసులకు కానీ ఆ దేవుగాడికి కానీ చెప్పావంటే ఈ పిల్లాడి శవం కూడా నీకు దొరకదు. సహస్రకు అర్థమైపోయింది. ఇది ఎవరి పనో, ఇది ఖచ్చితంగా ప్రకాష్ పని. తనను విక్రమ్ దగ్గర నుంచి బయటకు రప్పించడానికి వాళ్ళు వేసిన పక్కా ప్లాన్ అని ఆమెకు స్పష్టంగా తెలిసింది. నేను బయటకు వెళ్తే వాళ్ళు నన్ను వదలరు. వాళ్ళ టార్గెట్ నేనే. కానీ నేను వెళ్ళకపోతే ఆ పసివాడి ప్రాణాలు పోతాయి. నా వల్ల ఒక అమాయకుడి ప్రాణం పోకూడదు అని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది సహస్రం. వెంటనే దేవును గదిలోకి పిలిచింది. దేవు లోపలికి రాగానే సహస్ర అతడి వైపు ఎంతో గంభీరంగా చూసింది. దేవుగారు, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నా భర్త గదిలోకి ఎవరు రాకూడదు. ఆయనకు ఏ చిన్న ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ మీదే అని కఠినంగా చెప్పింది. దేవ్ ఆశ్చర్యపోయాడు. బయటిగా, మేడం, ఇది చాలా ప్రమాదకరమైన సమయం. ప్రకాష్ గాడు ఏ క్షణమైనా మీ మీద దాడి చేయించొచ్చు. దయచేసి బయటకు వెళ్ళకండి. వెళ్ళక తప్పని పరిస్థితి దేవిగారు. ఒక పసివాడి ప్రాణం ప్రమాదంలో ఉంది. మీరు నాకు 2 గార్డులను మాత్రమే ఇచ్చి మిగిలిన సెక్యూరిటీని అంతా ఇక్కడే విక్రమ్ గారి కోసం ఉంచండి. ఆయన కళ్ళు తెరిచే సమయానికి ఆయన సురక్షితంగా ఉండాలి. ఇది నా ఆర్డర్ అని ఖచ్చితంగా చెప్పింది సహస్రం. దేవ్ ఆమె కళ్ళల్లో ఉన్న స్థిరత్వాన్ని చూసి అడ్డు చెప్పలేకపోయాడు. సరే మేడం, మీకు 2 బెస్ట్ కమాండోలను తోడుగా పంపుతాను అని అన్నాడు. శాస్త్ర నిద్రపోతున్న విక్రమ్ దగ్గరకు వెళ్ళి అతని నుదుటి మీద ఒక ముద్దు పెట్టింది. నన్ను క్షమించండి విక్రమ్ గారు. ఒక ప్రాణాన్ని కాపాడడానికి మరొక ప్రాణాన్ని పణంగా పెడుతున్నాను. మీరు లేవగానే నన్ను వెతుక్కుంటారు కదూ. నా మీద నమ్మకం ఉంచండి, మళ్ళీ తిరిగి వస్తాను అని మనస్సులోనే అనుకుని భారమైన గుండెతో గదిలోంచి బయటకు అడుగుపెట్టింది. ప్రకాష్ పంపిన లొకేషన్ ఒక పాడుబడిన పాత ఇనుప ఫ్యాక్టరీ. నగర శివర్లలో జనసంచారం లేని అటవీ ప్రాంతంలో ఉందది. సహస్ర కారు ఆ ఫ్యాక్టరీ గేటు ముందు ఆగింది. 2 కమాండోలు ఆమెకు ఇరువైపులా తుపాకులు పట్టుకుని నిలబడ్డారు. ఫ్యాక్టరీ లోపలికి అడుగు పెట్టగానే చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. అక్కడక్కడ పాత ఇనుప సామాన్లు తుప్పుపట్టి పడి ఉన్నాయి. చింటూ, చింటూ అని గట్టిగా అరిచింది సహస్రం. అకస్మాత్తుగా ఫ్యాక్టరీ పైకప్పు నుంచి ఒక పెద్ద లైట్ సహస్రం ముఖం మీద పడింది. చీకట్లోంచి చప్పట్లు కొడుతూ ప్రకాష్ బయటకు వచ్చాడు. వాడి వెనక 10 మంది సాయుధులైన రౌడీలు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో మరణాయుధాలు ఉన్నాయి. వావ్, వాటి సర్ప్రైజ్! ఆ విక్రమ్ గాడు తన భార్యను ఒక పిరికి దానిలా అనుకుంటాడేమో, కానీ నువ్వు చాలా డేంజర్వి సహస్రం. కేవలం ఒక అనాథ పిల్లాడి కోసం ఏకంగా సింహగుహానికే నడిచి వచ్చావు. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి అన్నాడు ప్రకాష్ వెటకారంగా నవ్వుతూ. సహస్ర ఏమాత్రం భయపడకుండా వాడి కళ్ళలోకి సూటిగా చూసింది. చింటూ ఎక్కడ ప్రకాష్? వాడిని వదిలేయి. నీ శత్రుత్వం నాతో, నా భర్తతో, ఒక పసివాడితో కాదు. ప్రకాష్ సైగ చేయగానే 2 రౌడీలు చింటూను తీసుకువచ్చారు. వాడి నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. సహస్రం చూడగానే చింటూ గిలగిల్లాడుతూ ఏడవటం మొదలుపెట్టాడు. వాణ్ణి వదిలే ప్రకాష్, సహస్ర గొంతు పెంచింది. వదిలేస్తాను సహస్ర, కానీ ఒక చిన్న కండిషన్. నువ్వు తీసుకువచ్చిన ఆ 2 కుక్కల్ని తుపాకులు కింద పడేసి బయటికి వెళ్ళిపోమని చెప్పు. నువ్వు ఒంటరిగా నా చేతుల్లోకి వస్తే వాణ్ణి వదిలేస్తాను అన్నాడు ప్రకాష్ క్రూరంగా. సహస్ర వెంటనే ఆ కమాండోల వైపు చూసి, మీరు ఆయుధాలు కింద పడేసి బయటకు వెళ్ళండి అని ఆర్డర్ వేసింది. వాళ్ళు కంగారుగా, కానీ మేడం, మీకు ప్రాణహాని అనబోయారు. ఇది నా ఆర్డర్, వెళ్ళండి అని గద్దించింది సహస్రం. వాళ్ళు అయిష్టంగానే తుపాకులు కింద పడేసి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు సహస్ర ఒంటరిగా ప్రకాష్ ముందు నిలబడి ఉంది. ప్రకాష్ రౌడీలు ఆ 2 కమాండోలను బయట బంధించారు. ప్రకాష్ పెద్దగా నవ్వి, నీకు చాలా పొగరు సహస్రం. ఒంటరిగా నా ముందు నిలబడితే నేను నిన్ను వదిలేస్తా అనుకున్నావా? విక్రమ్ గాడు నాశనం అవ్వాలంటే ముందు నువ్వు నాశనం కావాలి. ఈరోజు నిన్ను ఇక్కడే పాతేస్తాను. నీ శవం కూడా విక్రమ్ గాడికి దొరకదు
అంటూ చేతుల్లో ఉన్న ఇనుప రాడ్ను గట్టిగా పట్టుకొని ఆమె వైపు అడుగులు వేశాడు. శాస్త్రం ముఖంలో ఎలాంటి భయమూ లేదు. ఆమె చూపుల్లో ఒక అగ్నిజ్వాల ఉంది. నన్ను చంపటం అంత సులువు కాదు ప్రకాష్. నేను ఒక హంతకుడి కూతుర్ని కాదు, ఒక కంచుకోట లాంటి ఇంటి కోడల్ని, విక్రమ్ గారి భార్యను. నా భర్త ప్రేమ, ఆయన రక్షణ నా చుట్టూ ఒక కవచంలా ఉన్నాయి. నువ్వు నన్ను తాకలేవు అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది. ప్రకాష్కి కోపం నశాలానికి అంటింది. నీ భర్త రక్షణ? ఆ విక్రమ్ గాడు కోమాల్లో ఉండి చావు కోసం ఎదురు చూస్తున్నాడు. వాడు వచ్చి నిన్ను ఎలా కాపాడతాడేం అంటూ రాడెత్తి శాస్త్రం మీదకు దూకాడు. శాస్త్ర కళ్ళు మోసుకొని విక్రమ్ను తలుచుకుంది. విక్రమ్ గారు, నా ప్రేమ నిజమైతే మీరు నన్ను కాపాడుకుంటారు. అదే సమయంలో విక్రమ్ ఇంటి వద్ద ఐసీయూ గదిలో విక్రమ్ మంచం పక్కన ఉన్న హార్ట్బీట్ మానిటర్ ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతడి కండ్రెప్పలు తీవ్రంగా అదురుతున్నాయి. మెదడు లోపల ఏదో పెద్ద యుద్ధం జరుగుతున్నట్టుగా అతని నరాలు బిగుసుకున్నాయి. శాస్త్ర అతడి పెదాలు అస్పష్టంగా గొణుగుతున్నాయి. అతడి అంతరాత్మలో శాస్త్ర ప్రమాదం ఉందన్న ఒక బలమైన సంకేతం, ఒక టెలిపాథిక్ సిగ్నల్ అతడి మెదడును నిద్రలేపుతుంది. నా సహస్ర, నా ప్రాణం, ఆమె ప్రమాదంలో ఉంది. అతడి మైండ్లో ఈ మాటలు సుడిగుండాలు తిరుగుతున్నాయి. ఒక్కసారిగా కోమాలో ఉన్న విక్రమ్ కళ్ళు తెరిచాడు. అతడి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. వాటిలో మృత్యువును జయించిన తెగింపు ఉంది. ఆక్సిజన్ మాస్క్ను తీసేసి చేతికి ఉన్న సెలైన్ ట్యూబ్ను ఒకే లాగును లాగేశాడు. రక్తం చిమ్మిన అతడికి నొప్పి తెలియడం లేదు. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. అక్కడ సహస్ర లేదు. సహస్ర అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు బయట ఉన్న దేవ్, అన్నపూర్ణ గారు పరుగున లోపలికి వచ్చారు. బెడ్ మీద కూర్చుని రొప్పుతున్న విక్రమ్ను చూసి వాళ్లకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. విక్రమ్, కళ్ళు తెరిచావా నాన్న? అన్నపూర్ణ గారు వెళ్ళి అతన్ని వాటేసుకున్నారు. విక్రమ్ తల్లిని పక్కన పెట్టి దేవ్ కలర్ పట్టుకున్నాడు. నా భార్య ఎక్కడ దేవ్? నా సహస్ర ఎక్కడా? ఆమె నాకు కనిపించడం లేదేంటి? ఆమెకేదో ప్రమాదం జరిగిందని నా మనసు చెబుతుంది అని సింహంలా గర్జించాడు విక్రమ్. దేవ్ కంగారు పడుతూ జరిగిందంతా చెప్పాడు. చింటూ కిడ్నాప్ అయితే మేడం ప్రకాష్ దగ్గరకు వెళ్ళారు. ఆమె ప్రాణాలకు ముప్పు సార్. ఆ మాట వినగానే విక్రమ్ కళ్ళల్లోంచి అగ్ని రగిలింది. తన భార్యను టార్గెట్ చేశాడా ఆ ప్రకాష్ గాడు? మంచం దిగి అడుగు వేయబోయాడు. 10 రోజుల పాటు కోమలో ఉండటం వల్ల కాళ్ళు వణికాయి. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. కాన్ దేవ్ పట్టుకున్నాడు. మీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, దయచేసి వెళ్ళకండి, నేను చూసుకుంటాను. దేవ్ బతిమలాడుకున్నాడు. విక్రమ్ దేవుని గట్టిగా నెట్టేశాడు. నా భార్య ప్రాణాల మీదకు వస్తే ఈ ఆరోగ్య పరిస్థితి నాకు ఒక లెక్క. నా ఒంట్లో ఆఖరి బొట్టు రక్తం ఉన్నంత వరకు నా సహస్రాన్ని ఎవరు టచ్ చేయలేరు. కార్తీ దేవ్, ఆ ప్రకాష్ గాడి చావు ఈరోజు నా చేతుల్లోనే అని అరిచాడు. విక్రమ్ ఒక రాక్షసుల్లా మారిపోయాడు. కోట్ లేకుండా పేషెంట్ డ్రెస్లోనే చేతిలోంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా తుపాకీ తీసుకుని కారు ఎక్కాడు. దేవ్ వేగంగా కారును ప్రకాష్ లొకేషన్ వైపు పోనించాడు. సహస్ర, ధైర్యంగా ఉండు, నీ భర్త వస్తున్నాడు, నిన్ను కాపాడుకోవటం నా ప్రాణ కవచం అని విక్రమ్ గుండె బలంగా కొట్టుకుంటుంది. పాడుబడిన ఫ్యాక్టరీలో ప్రకాష్ రాడుతో సహస్ర వైపు దూసుకొచ్చాడు. సహస్ర చింటూను తన వెనక్కు నెట్టి ప్రకాష్ రాడ్ను 2 చేతులతో అడ్డుకుంది. ఆమె బలం వాడి ముందు సరిపోకపోయినా ఆమె కళ్ళల్లో ఉన్న తెగింపు వాణ్ణి ఆశ్చర్యపరిచింది. సరిగ్గా అప్పుడే ఫ్యాక్టరీ బయట పెద్ద శబ్దం. గేట్లను బద్దలు కొట్టుకుని ఒక కారు లోపలికి దూసుకువచ్చింది. మృత్యువును జయించి తిరిగి వచ్చిన మృగరాజులా కారు దిగాడు విక్రమ్. అతడి వంటి మీద ఇంకా ఆసుపత్రి దుస్తులే ఉన్నాయి. చేతికి ఉన్న సెలైన్ ట్యూబ్ను పీకేయడం వల్ల మణికట్టు దగ్గర రక్తం కారు ఎండిపోయి ఉంది. తలకున్న బ్యాండేజ్ కూడా కొద్దిగా రక్తంతో తడిసి ఉంది. కానీ అతడి కళ్ళల్లో మాత్రం మృత్యువును సైతం భయపెట్టేంత అగ్నిజ్వాల రగులుకుంటుంది. చేతిలో రివాల్వర్ పట్టుకొని మృగరాజుల అడుగులు వేస్తూ ప్రకాష్ వైపు వస్తున్నాడు. విక్రమ్ను చూడగానే ప్రకాష్కు శ్వాస ఆగిపోయినంత పనైంది. వాడి చేతిలో ఉన్న ఇనుపరాడు వాడికి తెలియకుండానే జారి కింద పడింది. విక్రమ్, కోమలో ఉన్నవాడివి ఇక్కడికి ఎలా వచ్చావురా? వాడి గొంతులో భయం స్పష్టంగా తెలుస్తుంది.
సహస్ర కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. 10 రోజుల పాటు ప్రాణం లేని శిలలా పడి ఉన్న తన భర్త తన మీద ఉన్న ప్రేమతో తనకు ఆపద వచ్చిందని గ్రహించి మృత్యువును సైతం జయించి రావటం చూసి ఆమెకు ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదనిపించింది. విక్రమ్ గారు అంటూ గట్టిగా అరిచింది. విక్రమ్ అడుగులాపలేదు. అతడి కళ్ళు సహస్రను ఆమె వెనుక భయంతో వణుకుతున్న చింటూను చూశాయి. తన ప్రాణ సమానమైన భార్య కళ్ళల్లో భయం చూసేసరికి విక్రమ్ కోపం కట్టలు తెంచుకుంది. ప్రకాష్ అనుచరులు విక్రమ్ను అడ్డుకోవడానికి ముందుకు రాబోయారు. కానీ విక్రమ్ కంటే ముందే దేవ్ మరియు అతడి కమాండోలు ఫ్యాక్టరీ నలుమూలల నుంచి తుపాకులతో లోపలికి ప్రవేశించారు. ఏ ఒక్కడు కదిలినా కాల్చేస్తాను. దేవ్ వార్నింగ్ ఇవ్వగానే రౌడీలందరూ తమ ఆయుధాలను కింద పడేశారు. వాతావరణం పూర్తిగా విక్రమ్ చేతుల్లోకి వచ్చేసింది. విక్రమ్ నెమ్మదిగా ప్రకాష్ ముందు వెళ్ళి నిలబడ్డాడు. ప్రకాష్ వణుకుతూ, విక్రమ్ నన్ను వదిలే, ఇదంతా నేను చేయలేదు, ఆ మాయే నన్ను అని మాట పూర్తి చేసేలోపే ఫట్ విక్రమ్ చేతిలో ఉన్న రివాల్వర్ బటన్తో ప్రకాష్ ముఖం మీద బలంగా కొట్టాడు. ప్రకాష్ ముఖం పగిలి రక్తం కక్కుంటూ కింద పడిపోయాడు. విక్రమ్ వాడి కాలర్ పట్టుకుని పైకి లాగాడు. నా భార్య వైపు కన్నెత్తి చూస్తేనే కళ్ళు పీకేస్తాను అని చెప్పానా లేదా? అలాంటిది నా సహస్రను ఒక పసివాన్ని భయపెట్టి నా ప్రాణాలకే ఎసరు పెడతావా? నువ్వు వ్యాపారంలో నా శత్రువ్వి, కానీ ఇప్పుడు నా భార్యను టార్గెట్ చేసి నీ చావును నువ్వే కొని తెచ్చుకున్నావు ప్రకాష్ అని గర్జించాడు విక్రమ్. ప్రకాష్ 2 చేతులు జోడించి, నన్ను చంపక విక్రమ్, నా తప్పు నేను ఒప్పుకున్నాను. రామచంద్రరావు గారికి యాక్సిడెంట్ చేయించింది నేనే. ఆ మాయతో కలిసి నేను దెబ్బతీయడానికి ప్లాన్ చేసింది కూడా నేనే. ప్లీజ్ నన్ను వదిలే అని ప్రాధేయపడ్డాడు. విక్రమ్ ప్రకాష్ను వదిలేసి తన జేబులోంచి ఫోన్ తీసి వీడియో రికార్డింగ్ ఆన్ చేశాడు. ఇప్పుడు చెప్పు ప్రకాష్, నా భార్య సహస్రకు ఈ విషయాలన్నీ ముందే తెలుసా? రామచంద్రరావు గారి నాన్నగారికి ఆ రోజు యాక్సిడెంట్ ఎందుకు చేశారు? నిజం చెప్పు, లేదంటే ఈ కత్తితో నిన్ను ఇక్కడే పాతేస్తాను అని గంభీరంగా అడిగాడు. సహస్ర గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇన్నాళ్ళు తన తండ్రి గురించి తాను మోస్తున్న అపరాధ భావం నిజమా అబద్ధమా అని తేలిపోయే క్షణం అది. ప్రకాష్ భయంతో వణుకుతూ వీడియో వైపు చూసి నిజం కక్కేశాడు. లేదు విక్రమ్, సహస్రకి ఇందులో ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. రామచంద్రరావు గారు వ్యాపారంలో నష్టపోవడానికి కారణం మా నాన్నే. ఆయన అప్పుల పాలైతే మా నాన్నే ఆయన్ని బ్లాక్మెయిల్ చేశాడు. మీ నాన్నగారిని కారుతో గుద్ది చంపకపోతే సహస్రం చంపేస్తామని బెదిరించాడు. ఆ భయంతోనే రామచంద్రరావు గారు ఆ యాక్సిడెంట్ చేశారు. కానీ ఆయన మనసాక్షి అంగీకరించక మీ నాన్నను ఆసుపత్రికి తీసుకువెళ్ళి ప్రాణాలు కాపాడాడు. ఈ నిజాలన్నీ మా నాన్న నాకు చెప్పాడు. మాయ అడిగితేనే సహస్రం మీద నీకు కోపం తెప్పించడానికి, ఆమె కూడా కుట్రలో భాగమని ఆ నారాయణ గాడితో అబద్ధం చెప్పించాను. దయచేసి నన్ను వదిలేయండి. ఆ మాటలు వినగానే సహస్ర గుండె మీదున్న ఒక పెద్ద కొండ దిగిపోయినట్టు అనిపించింది. తన తండ్రి ఆస్తి కోసం కుట్ర పన్నలేదు. తను బ్లాక్మెయిల్ చేసి కూతురి ప్రాణాలు కాపాడుకోవడానికే ఆ తప్పు చేశాడని, పైగా తన తప్పును సరిదిద్దుకొని దేవుళ్ళ విక్రమ్ నాన్నను కాపాడాడని అర్థమైంది. ఇన్నాళ్ళు తన రక్తంలో ఉన్నది హంతకుడి రక్తమని తన్ను తాను శిక్షించుకున్న సహస్రకు ఆ ప్రాయచిత్తం నుంచి శాశ్వత విముక్తి దొరికింది. విక్రమ్ రికార్డింగ్ ఆపి దేవ్ వైపు చూశాడు. దేవ్, వీన్ని పోలీసులకు అప్పగించండి. వాడి నేరాలన్నిటికీ సాక్ష్యం ఇదే. నా కుటుంబం మీద, మా మామగారి మీద పడ్డ మచ్చ ఇక చెరిగిపోయింది అని చెప్పాడు. దేవ్ ప్రకాశం లాక్కొని వెళ్ళాడు. ఫ్యాక్టరీలో ఇప్పుడు విక్రమ్, సహస్రం, చింటూ మాత్రమే ఉన్నారు. విక్రమ్కు అప్పటిదాకా ఉన్న కోపం, అడ్రినాలిన్ రష్ ఒకసారిగా తగ్గిపోవటంతో కోమ నుంచి అప్పుడే కోలుకున్న అతడి శరీరం సహకరించలేదు. తల తిరిగి బ్యాలెన్స్ తప్పుతూ కింద పడిపోయాడు. విక్రమ్ గారు, సహస్ర పరుగున వెళ్ళి అతన్ని పట్టుకుంది. అతడి బరువు మొత్తం తన భుజాల మీద వేసుకుని నెమ్మదిగా కింద కూర్చోబెట్టింది. చింటూ కూడా పరుగున వచ్చి విక్రమ్ను వాటేసుకున్నాడు. థ్యాంక్ యూ అంకుల్, నన్ను కాపాడారు అంటూ ఏడ్చాడు ఆ పసివాడు. విక్రమ్ చింటూ తల నిమిరి సహస్ర వైపు చూశాడు. అతని ముఖం పాలిపోయి ఉన్న కళ్ళల్లో మాత్రం అమితమైన ఆనందం ఉంది. సహస్ర, నీకేమీ కాలేదు కదా అంటూ వణుకుతున్న చేతులతో
ఆమె కన్నీళ్ళను తుడిచాడు విక్రమ్. సహస్ర అతడి చేతిని పట్టుకుని వెక్కి వెక్కేయడం మొదలుపెట్టింది. నాకేమీ కాలేదు విక్రమ్ గారు. కానీ మీకేమైపోయింది? కోమాలో ఉండవలసిన మీరు ఈ స్థితిలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా కోసం మీ ప్రాణాలను ఎందుకు ఇలా పదే పదే పణంగా పెడుతున్నారు? విక్రమ్ చిన్నగా నవ్వాడు. నీ ప్రేమ నన్ను వృత్తి ఓడించి లాక్కు వస్తే నీకు ఆపదని తెలిసాక నేను ఆ మంచం మీద ఎలా పడుకుంటాను సహస్ర? నీ తండ్రి పాపం చేయలేదని, నువ్వెప్పటికీ అపరాధ భావంతో కుమిలిపోకూడదని నీకు నిరూపించడానికే ఈ విక్రమ్ కళ్ళు తెరిచాడు. ఇక ఈ రోజు నుంచి నీ కళ్ళల్లో నేను కన్నీళ్లు చూడకూడదు, సరేనా? ఆ మాటలకు సహస్ర అతడి విశాలమైన వక్షస్థలం మీద వాలిపోయింది. ఇన్నాళ్ళు వారు మోసిన బాధలు, కన్నీళ్లు, అపార్థాలు, కుట్రలు అన్నీ ఆ ఫ్యాక్టరీ చీకట్లోనే అంతమైపోయాయి. ప్రేమనే ఒక పవిత్రమైన బంధం వారిని శాశ్వతంగా ఏకం చేసింది. వారం రోజులు గడిచాయి. ప్రకాష్, మాయ, కిరాయి హంతకుడు, భవానీ అందరూ జైలు పాలయ్యారు. విక్రమ్ కుటుంబానికి ఎదురైన ముప్పు పూర్తిగా తొలగిపోయింది. చింటూను సహస్ర స్కూల్ హాస్టల్కు సురక్షితంగా చేర్చింది. వాడికి తనే తల్లిగా ఎప్పటికి తోడు ఉంటానని మాటిచ్చింది. విక్రమ్ ఇంట్లో ఇప్పుడు నిజమైన పండగ వాతావరణం నెలకొంది. విక్రమ్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడింది. ఆసుపత్రి బెడ్ను ఇంట్లోంచి తీసేశారు. అన్నపూర్ణ గారు దేవుడికి మొక్కులు తీర్చుకోవడంలో బిజీగా ఉన్నారు. ఉదయం 9 గంటలు. విక్రమ్ తన గదిలో బాల్కన్ దగ్గర కుర్చీలో కూర్చుని ఉన్నారు. అతడి తలకున్న బ్యాండేజ్ తీసేశాడు. కేవలం ఒక చిన్న ప్లాస్టర్ మాత్రమే ఉంది. ముఖంలో పాత గంభీరత్వం మళ్ళీ వచ్చింది. కానీ కళ్ళల్లో సహస్ర పట్ల ఆరాధన మరింత పెరిగింది. గత్తరపులు తీసుకుని సహస్ర లోపలికి వచ్చింది. ఆమె చేతిలో ఒక బౌల్లో వేడి వేడి సూప్ ఉంది. లేత గులాబీ రంగు చీరలు జుట్టును వదులుగా వదిలేసి కళ్ళ కాటుక పెట్టుకుని సాక్షాత్తు దేవతల కనిపిస్తుంది సహస్ర. ఆమెను చూడగానే విక్రమ్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఈ ప్రపంచంలో తనకంటే అందమైన దృశ్యం ఇంకేమైనా ఉంటుందా అని మనసులోనే అనుకున్నాడు. సహస్ర అతడి దగ్గరికి వచ్చి సూప్ బౌల్ టేబుల్ మీద పెట్టింది. విక్రమ్ గారు, మీకోసం సూప్ తెచ్చాను, వేడిగా ఉన్నప్పుడే తాగేయండి అని అంది. విక్రమ్ ఆమెను పక్కనున్న కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. సహస్ర కూర్చోగానే అతడి బౌల్ తీసుకోకుండా ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. సహస్ర, విక్రమ్ గొంతు ఎంతో మృదువుగా ప్రేమతో నిండి ఉంది. ఇన్నాళ్ళు నేను నీకు చాలా బాధలు ఇచ్చాను. కోపంతో, అహంకారంతో నిన్ను నరకం పాలు చేశాను. కానీ నువ్వు మాత్రం నా చీకటి జీవితంలోకి ఒక వెన్నెల్లా వచ్చావు. నా తప్పులను క్షమించి నా ప్రాణాలను కాపాడావు. సహస్ర అతడి మాటలను ఆపుతూ, గతం గురించి ఎందుకు విక్రమ్ గారు? ఆ చీకట్లన్నీ పోయాయి. ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం కదా అని అంది. విక్రమ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఉన్నాం సహస్ర, కానీ నా మనసులో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఇంకా ఉండిపోయింది. ఆ రోజు పెద్దల బలవంతం వల్ల నా ఇష్టం లేకుండా నీ మెల్లో తాళి కట్టాను. ఆ తాళి ఒక బంధంలా కాకుండా నీకు ఒక బానిస సంఖ్యలలా అనిపించేలా ప్రవర్తించాను. ఒక భర్తగా నీకు నేను ఇవ్వవలసిన గౌరవాన్ని ఆ పెళ్లి పీటల మీద నేను ఇవ్వలేకపోయాను. సహస్రకు అర్థం కాలేదు అతడు ఏం చెప్పబోతున్నాడు. విక్రమ్ గారు. విక్రమ్ కుర్చీలోంచి కిందకు దిగాడు. సహస్ర కంగారు పడి, ఏం చేస్తున్నారు? మీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు అంటూ పైకి లేవబోయింది. విక్రమ్ ఆమెను ఆపి ఆ ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆ దృశ్యం చూసి సహస్ర గుండె అయిపోయినంత పనైంది. సిటీకే కింగ్ లాంటి విక్రమ్ తన భార్య ముందు మోకరిల్లాడు. విక్రమ్ గారు, ప్లీజ్ పైకి లేవండి, మీరు ఇలా కూర్చోటం నాకు ఇష్టం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుని సహస్రం. విక్రమ్ ఆమె చేతులను గట్టిగా పట్టుకొని, లే సహస్రం, ఇన్నాళ్ళు ఒక హంతకుడి కూతురివి అన్న అపరాధ భావంతో నువ్వేలా కుమిలిపోయావు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఒక శిక్షల నాతో ఉంటున్నావేమో అన్న అపరాధ భావం నన్ను దహిస్తుంది. నీ తండ్రి పాపం చేయలేదని నేను నిరూపించాను. ఇప్పుడు నేను కూడా నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అన్నాడు. తన జోబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ బయటకు తీశాడు విక్రమ్. దాన్ని తెరిచి చూపిస్తే అందులో ఒక అందమైన వజ్ర పుంగరం ఉంది. సహస్ర ఆశ్చర్యంతో నోరు మూసుకుంది. ఆ రోజు ఆ పెళ్లిపీటల మీద 10 మంది బలవంతం కోసం నీ మెల్లో తాళి కట్టారు. కానీ ఈరోజు నా ప్రాణంతో
నా ఇష్టంతో, నా సంపూర్ణమైన ప్రేమతో నేను నిన్ను అడుగుతున్నాను సహస్రం. నన్ను క్షమించి నా తప్పులను మర్చిపోయి నన్ను నీ భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తావా? నా జీవితాంతం నీ కళ్ళల్లో ఆనందాన్ని మాత్రమే నింపుతానని నేను ఈ మోకాళ్ళ మీద ప్రమాణం చేస్తున్నాను. విల్ యూ మ్యారీ మీ అగైన్ సహస్ర అనేంత రొమాంటిక్గా కన్నీళ్లతో ప్రపోజ్ చేశాడు విక్రమ్. సహస్రకు భూమి ఆకాశం ఏకమైనట్టు అనిపించింది. తన భర్త తనను ఇంతగా ఆరాధిస్తున్నాడా? తను పడిన కష్టాలన్నిటికీ ఇంతకంటే గొప్ప బహుమానం ఇంకేముంటుంది? ఆమె కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వర్షంలా కురుస్తున్నాయి. మాటలు రాక తల ఊపుతూ ఎస్ అని చెప్పింది. విక్రమ్ సంతోషంగా ఆ ఉంగరాన్ని ఆమె చేతి వేలికి తొడిగాడు. నెమ్మదిగా పైకి లేచి కన్నీళ్లతో ఉన్న తన దేవతను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ కౌగిల్లో ఏ భయము లేదు, ఏ అపార్థము లేదు. కేవలం రెండు మనసుల సంపూర్ణ కలయిక మాత్రమే ఉంది. ఐ లవ్ యూ సహస్రం, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని ఆమె చెవి దగ్గర గుసగుసగా చెప్పాడు విక్రమ్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను విక్రమ్ గారు అంటూ ఆమె అతన్ని మరింత గట్టిగా వాటేసుకుంది. ఇన్నాళ్ల మౌనరాగం ఇప్పుడు ఒక అందమైన ప్రేమ గీతంలా రూపాంతరం చెందింది. వారిద్దరి మధ్య ఉన్న ఆఖరి అడ్డుగోడ కూడా శాశ్వతంగా బద్దలైపోయింది. సరిగ్గా అప్పుడే గదిలోకి వస్తున్న అన్నపూర్ణమ్మ గారు ఈ అపురూపమైన దృశ్యాన్ని చూసి గుమ్మం దగ్గర ఆగిపోయారు. తన కొడుకు కోడలు ఒకటవటం చూసి ఆమె కళ్ళల్లో ఆనందపు జల్లులు కురిశాయి. దేవుడా, ఈ జంటని ఇలాగే 10 కాలాల పాటు చల్లగా చూడు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. విక్రమ్ సహస్రల కొత్త జీవితం మొదలైంది. ఇక వారి ముందు ఉన్నది కేవలం సంతోషపు రోజులే. ఉదయం లేత సూర్యకిరణాలు ఆ పెద్ద భవంతిలోని మాస్టర్ బెడ్రూమ్ కిటికీ అద్దాల గుండా లోపలికి ప్రవేశించాయి. పక్షుల కిలకిల రాగాలు ఆ ప్రశాంతమైన వాతావరణానికి ఒక అందమైన సంగీతాన్ని జతచేస్తున్నాయి. ఆ గదిలో ఇప్పుడు ఎలాంటి హాస్పిటల్ వాసన లేదు, భయం లేదు. కేవలం స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతల సువాసన మాత్రమే నిండి ఉంది. విశాలమైన మంచం మీద విక్రమ్ బలమైన చేతుల మధ్య బందీ అయి ప్రశాంతంగా నిద్రపోతున్న సహస్రం. ఆమె తల అతడి గుండెల మీద వాలి ఉంది. అతడి శ్వాస లయబద్ధంగా ఆమె కుర్లను తాకుతుంది. ఇన్నాళ్ళు కన్నీళ్లతో తడిసిన ఆ కళ్ళు ఇప్పుడు ఒక అందమైన కలను ఆస్వాదిస్తూ ఉన్నట్టుగా మూసుకుని ఉన్నాయి. మెల్లగా కళ్ళు తెరిచాడు విక్రమ్. తన కౌగిల్లో ఒదిగిపోయిన సహస్రం చూడగానే అతడి పెదవులపై ఒక ఆరాధనతో కూడిన చిరునవ్వు వికసించింది. ఆ ముఖం మీద పడిన జుట్టును ఎంతో సున్నితంగా పక్కకు సరిచేశాడు. ఆ స్పర్శకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన సహస్రం. ఎదురుగా తన్నే రెప్పవేయకుండా చూస్తున్న విక్రమ్ చూడగానే ఆ బుగ్గలు సిగ్గుతో కెంపుల్లా మారాయి. గుడ్ మార్నింగ్ నా దేవత అంటూ ఎంతో రొమాంటిక్గా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు విక్రమ్. సహస్ర సిగ్గుపడుతూ గుడ్ మార్నింగ్ విక్రమ్ గారు, మీరు ఎప్పుడు లేచారు, నన్ను లేపొచ్చు కదా అంటూ అతడి కౌగుల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించింది. కానీ విక్రమ్ పట్టు సడలించలేదు. ఆమెను మరింత దగ్గరకు లాక్కుంటూ లేపాలా? నా ప్రాణం నా గుండెల మీద ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే ఆ అపురూపమైన దృశ్యాన్ని చూసి మురిసిపోవాలి, కానీ ఎవరైనా లేపుతార సహస్రం? జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది అన్నాడు మత్తుగా. సహస్ర నవ్వుతూ అతడి గుండెల మీద చిన్నగా కొట్టింది. మీకు మాటలు బాగా వచ్చేసాయి విక్రమ్ గారు. సమయం 7 దాటుతుంది. కింద అత్తయ్య గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి వదలండి, నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని బతిమలాడుకుంది. కాఫీ వద్దు, నువ్వే కావాలి. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళను, ఇంట్లోనే ఉండి నా భార్యతో గడుపుతాను అని మొండికేశాడు విక్రమ్. అలా కుదరదు, మీరిప్పుడిప్పుడే కోలుకొని మళ్ళీ ఆఫీస్ బాధ్యతలు తీసుకున్నారు. 10 రోజులుగా ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. లేవండి అంటూ ఒక పద్ధతి గల ఇల్లాల్లాగా గదమాయించిన సహస్రం. ఆమె అలా అధికారికంగా మాట్లాడుతూ ఉంటే విక్రమ్కి ఎంతో ముచ్చటగా అనిపించింది. ఒకప్పుడు తన్ను చూస్తేనే గజగజ వణికిపోయే సహస్రం ఇప్పుడు ఒక భార్యగా తన మీద అధికారం చెలాయించడం అతనికి చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది. సరే మహారాణి, మీ ఆజ్ఞ. మీరు వెళ్ళి కాఫీ తీసుకురండి, నేను రెడీ అవుతాను అని చిరునవ్వుతో ఆమెను వదిలాడు. సహస్రం ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కిందకు పరిగెత్తింది. వంటగదిలో వాతావరణం సందడిగా ఉంది. అన్నపూర్ణగారు దేవుడికి పూజ ముగించుకొని తులసి తీర్థం తీసుకువచ్చారు.
సహస్ర వేడి వేడి ఫిల్టర్ కాఫీ కలుపుతుంది. సహస్ర, రాత్రి బాగా నిద్ర పట్టిందా తల్లి? విక్రమ్ గాడు ఏమైనా విసిగిస్తున్నాడా అని నవ్వుతూ అడిగారు అన్నపూర్ణమ్మ గారు. సహస్ర సిగ్గుతో తలదించుకొని, అదేం లేదు అత్తయ్య, ఆయన ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా కుదుటపడింది. ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తానన్నారు అని చెప్పింది. అన్నపూర్ణ గారు సంతోషంగా నిట్టూర్చారు. చాలా సంతోషం తల్లి. ఈ ఇల్లు మళ్ళీ కష్టాల కడల నుంచి బయటపడుతుందంటే అది నీ చలవే. విక్రమ్ను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. నిన్ననే దేవుతో మాట్లాడుతూ ఉండడం విన్నాను. నీకోసం ఏదో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట అని అన్నారు. సర్ప్రైజా? ఏంటిది అత్తయ్య? సహస్ర ఆసక్తిగా అడిగింది. నాకేం తెలుసు తల్లి, వాడి పనులన్నీ సస్పెన్సే కదా అని నవ్వారు అన్నపూర్ణ గారు. ఇంతలో విక్రమ్ రెడీ కిందకి వచ్చాడు. డార్క్ బ్లూ కలర్ సూట్లో అచ్చం ఒక బిజినెస్ మ్యాగ్నెట్లా మెరిసిపోతున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, అమ్మ ఆకలేస్తుంది, మీ కోడల్ని త్వరగా టిఫిన్ తీసుకురమ్మను అని అరిచాడు. సహస్ర టిఫిన్ తీసుకువచ్చి వడ్డిస్తూ ఉంటే విక్రమ్ ఆమె వైపు ఓరకంటగా చూస్తూ, అమ్మ, ఈ వీకెండ్ మనం ఒక పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాం అన్నాడు క్యాజువల్గా. సహస్ర, అన్నపూర్ణ గారు ఇద్దరు ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూశారు. పార్టీనా? దేనికిరా అడిగారు అన్నపూర్ణ గారు. విక్రమ్ చేతులు తుడుచుకొని సహస్ర చేయి పట్టుకుని తన పక్కన నిలబెట్టుకున్నాడు. దేనికా అమ్మ? ఇన్నాళ్ళు నా జీవితంలో జరిగిన తుఫాను గురించి, ప్రకాష్ కుట్ర గురించి బిజినెస్ సర్కిల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటన్నిటికీ ఒక సమాధానం చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రాణాలు నిలబెట్టి నా సామ్రాజ్యానికి అసలైన మహారాణిగా నిలబడిన నా భార్య సహస్రను ఈ ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేయాలి. నా సక్సెస్ వెనక, నా ప్రాణాల వెనక ఉన్నది నా భార్య అని అందరికీ తెలియాలి. దానికి ఆ పార్టీ ఒక వేదిక అని ఎంతో గర్వంగా చెప్పాడు. సహస్ర కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఒకప్పుడు తనను నలుగురిలో భార్యగా పరిచయం చేయడానికి ఇష్టపడని విక్రమ్ ఇప్పుడు తను ప్రపంచానికి మహారాణిగా పరిచయం చేస్తానంటూ ఉంటే ఆమె గుండె సంతోషంతో ఉప్పొంగింది. విక్రమ్ గారు, నాకు ఇవన్నీ ఎందుకు, మీరు సంతోషంగా ఉంటే చాలు అంది నెమ్మదిగా. నా సంతోషం నువ్వే సహస్ర. నీకు దక్కవలసిన గౌరవం ఖచ్చితంగా దక్కాల్సిందే. ఇక రేపటి నుంచి నువ్వు నాతో పాటు ఆఫీస్కి కూడా రాబోతున్నావు. నా బిజినెస్లో నా భాగస్వామిగా నువ్వు కూడా ఉండాలి అని మరో బాంబు పేల్చాడు విక్రమ్. సహస్రకు నోట మాట రాలేదు. ఆఫీస్కా? నాకు వ్యాపారం గురించి ఏమీ తెలియదు విక్రమ్ గారు. నేను నేర్పిస్తాను సహస్ర. నీకంతా నేర్పించే బాధ నాది. నీ అపారమైన ఓపిక, నీ నిజాయితీ నా బిజినెస్కు చాలా అవసరం అని ఆమెకు ధైర్యం చెప్పాడు. అన్నపూర్ణ గారు కూడా కొడుకు నిర్ణయానికి ఎంతో సంతోషించారు. టిఫిన్ పూర్తయ్యాక విక్రమ్ సహస్రం తీసుకుని బయటకు వచ్చాడు. కారెక్కు సహస్ర, మనం ఒక చోటికి వెళ్ళాలి అని అన్నాడు. ఆఫీస్ కాదా అని అడిగిన సహస్ర ఆశ్చర్యంగా. కాదు, నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరకు అని చిరునవ్వుతో కారు స్టార్ట్ చేశాడు విక్రమ్. కారు సిటీ ట్రాఫిక్ దాటుకొని నగర శివర్లలో ఉన్న ఆశ్రమం వైపు దూసుకుపోతుంది. ఆ దారి చూడగానే సహస్రకు అర్థమైపోయింది. ఆ ముఖం 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయింది. విక్రమ్ గారు, మనం ఆశ్రమానికి వెళ్తున్నామా? చింటూ దగ్గరకా అని ఎంతో సంబరంగా అడిగింది. విక్రమ్ నవ్వుతూ తల ఊపాడు. కొద్దిసేపటి కారు ఆశ్రమం గేటు ముందు ఆగింది. సహస్ర కారు దిగ్గానే లోపల నుంచి పరుగు పరుగున వచ్చాడు చింటూ. సహస్ర టీచర్ అంటూ ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. సహస్ర కూడా వాడిని ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది. వాడిని చూడగానే ఆమెకు అంతులేని ప్రశాంతత దొరికినట్టయింది. ప్రకాష్ వాణ్ణి కిడ్నాప్ చేసినప్పుడు తాను పడ్డ నరకం గుర్తొచ్చి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. సరోజమ్మ గారు కూడా అక్కడికి వచ్చి విక్రమ్ సహస్రను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. విక్రమ్ బాబు, మీరు చేసిన సాయం ఈ ఆశ్రమం ఎప్పటికీ మర్చిపోదు. మీ భార్యాభర్తలు ఇద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని దీవించారు. విక్రమ్ చింటూ దగ్గరకు వెళ్ళి వాణ్ణి తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏంట్రా చింటూ, అంకుల్ని మర్చిపోయావా అని అడిగాడు. చింటూ విక్రమ్ బుగ్గ మీద ముద్దు పెట్టి, మర్చిపోలేదు అంకుల్, మీరు సూపర్ హీరో, నన్ను ఆ బ్యాడ్ అంకుల్స్ నుంచి కాపాడారు కదా అన్నాడు ముద్దు ముద్దుగా. విక్రమ్ నవ్వి సహస్ర వైపు చూశాడు. సహస్ర ఈ ఆశ్రమానికి రావటం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది అంటూ తన జోబులోంచి ఒక ఫైల్ తీశాడు. సహస్ర ఆశ్చర్యంగా
ఆ ఫైల్ వైపు చూసింది. నువ్వు ఈ హాస్టల్లో ఉన్నప్పుడు చింటూకు ఒక తల్లిగా ప్రేమను పంచావు. వాడి కిడ్నాప్ అయినప్పుడు నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాడి కోసం పరిగెత్తుకొచ్చావు. నీలో ఉన్న మాతృ ప్రేమ ఏంటో నాకు ఆ రోజే అర్థమైంది. అందుకే ఈ ఫైల్లో చింటూ అడాప్షన్ పేపర్స్ ఉన్నాయి. లీగల్గా వాడిని దత్తత తీసుకునే ప్రాసెస్ నేను స్టార్ట్ చేశాను. సరోజమ్మ గారు కూడా దీనికి ఒప్పుకున్నారు. ఇక నుంచి చింటూ అనాథ కాదు, వాడు మన కొడుకు, మన ఇంటి వారసుడు అని ప్రకటించాడు విక్రమ్. ఆ మాటలు వినగానే సహస్ర ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆమె గుండె ఆనందంతో బరువెక్కింది. చేతులు వణుకుతూ ఉండగా ఆ ఫైల్ తీసుకుంది. ఒక అనాథ పిల్లాడి మీద తను చూపించిన ప్రేమను అర్థం చేసుకొని వాడికి తండ్రిలా మారడానికి సిద్ధపడిన విక్రమ్ విశాల హృదయాన్ని చూసి ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. ఆ మాంతం విక్రమ్ను గట్టిగా హత్తుకొని, విక్రమ్ గారు, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. మీరు దేవుడు విక్రమ్ గారు, నాకు ఇంకేం వద్దు. మీరు నాకు ఇచ్చిన ఈ బహుమతి నా జీవితానికి చాలు అని రోధించింది. విక్రమ్ ఆమె వీపు నిమురుతూ, పిచ్చిదానా, ఇందులో కృతజ్ఞతలు ఏమున్నాయి? నా ప్రాణాన్ని కాపాడిన పసివాడు వాడు. వాడికి తల్లిదండ్రులుగా మారడం మన అదృష్టం అన్నాడు. చింటూ కూడా ఇద్దరిని వాటేసుకొని అమ్మ నాన్న అనడంతో ఆ ఆశ్రమం వాతావరణం అంతా ఎమోషనల్గా మారిపోయింది. సరోజమ్మ గారు ఆనంద బాష్పాలు రాలుస్తూ వాళ్లకు వీడుకోలు పలికారు. చింటూని తీసుకొని విక్రమ్ సహస్రలు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇంటికి రాగానే చింటూని చూసి అన్నపూర్ణ గారు ఎంతగానో సంబరపడిపోయారు. వాడికి స్వయంగా పాలు కలిపి ఇచ్చి వాడితో ఆడుకోవడంలో మునిగిపోయారు. ఆ ఇల్లు ఇప్పుడు ఒక పరిపూర్ణమైన కుటుంబంగా మారిపోయింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.